నేను ముందే చెప్పా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి సేవలు ఏమున్నాయి, అక్కడ ఎంతమందికి మంచి జరుగుతోంది, కొన్ని లక్షల కోట్ల మందికి మంచి చేస్తోంది టీటీడీ ఆదాయంతో. అది ప్రచారం చేసుకుందాం. అది వదిలేసి వివాదాలు, అది కూడా రాజకీయ వివాదాలు అనవసరం. గోశాలలో ఆవులు చనిపోతున్నాయని నోటీసుకు తీసుకొచ్చినప్పుడు అది ఎందుకు జరుగుతోంది అన్నది ఒక ఎంక్వైరీ చేయడం, దానికి పరిష్కరించితే సింపుల్గా అయిపోతుంది. దానికి రాజకీయం చేసుకోవడం, అధికారులు రాజకీయాలు మాట్లాడడం, రాజకీయ నేతలు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ మాట్లాడుతున్నటువంటి రోజులు కలికాలం అంటే ఇదేనేమో. ఇప్పుడు ఇంకా ఈ చర్చ క్లోజ్ చేయడం బెటర్. వెంకయ్యనాయుడు గారి ఆవులు, ఆయన ఇచ్చినటువంటి ఆవులు కూడా, వాళ్ళ స్వర్ణభారతి ట్రస్ట్ తరపున ఇచ్చిన ఆవులు కూడా వినియోగించట్లేదు, లేకపోతే ఇంకా మరికొన్ని ఆవులు వినియోగించట్లేదు అంటే అక్కడ ప్రతి ఆవుని కూడా అక్కడికి వచ్చాక స్క్రీనింగ్ చేస్తారు. వాటిట్లో ఏమైనా జబ్బులు ఉంటే ఆ పాలు వాడరు. ఎందుకంటే కొన్ని రకాలంటే ఈవెన్ మనకు కూడా చూస్తుంటాం, గేదెలు మన ఇళ్లలో దగ్గర, మన ఆవులు గేదెలు మన ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా చూడప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాటికి అనారోగ్యమైనప్పుడు ఆ పాలు తీసి అమ్మరు. కాబట్టి అట్లాంటిది ఏదైనా వస్తే వెటర్నరీ డాక్టర్ల ద్వారా వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. అది జరుగుతోందో లేదో ఒక్కసారి చెక్ చేయించుకుని ఇంకొకసారి అసలు ఏ ఆవులు అనారోగ్యం కారణంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఆవులు ఉన్నాయి, మన గో సంరక్షణశాల గోశాల దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, అందులో ఎన్ని ఆవులు అనారోగ్యంగా ఉన్నాయి, ఎన్ని ఆవులు పాలిచ్చేటటువంటి దశలో ఉన్నాయి, ఎన్ని ఆవుల పాలు మనం వినియోగించుకుంటున్నాం అనేది ఒక సమగ్రమైన బాధ్యతాయుతమైనటువంటి నివేదికని చైర్మన్ గారు, ఈవో గారు కలిసిస్తే ఈ సమస్యకి క్లోజ్ అయిపోతుంది. నిర్మోహమాటంగా మనం తప్పు ఇక్కడేం మనం ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి అనారోగ్యాలు మనం ఏం చేయలేం. అది పరిష్కరిస్తున్నాం అని చెప్తే అయిపోతుంది కదా. దీనికి ఏదో రాజకీయాలకి బేస్ చేసుకుని కాకుండా ఒక కంప్లీట్ సొల్యూషన్ వచ్చినట్టు ఉంటుంది.